ప్రజా సమస్యలే తన ప్రధాన లక్ష్యమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరోసారి స్పష్టం చేశారు. జీలుగమిల్లి మండల కేంద్రంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజా ప్రభంజనంగా మారింది. భూ సమస్యల నుంచి పింఛన్లు, రేషన్, ఉపాధి హామీ వరకు ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం అందిస్తామని, అధికారులతో కలిసి సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భరోసా ఇచ్చారు. మండలానికి ఎమ్మెల్యే అనే పదవి లేదు. ఎప్పుడు కూడా అటు పోలవరం నుంచి కానీ ఇటు బుట్టాయిగూడ నుంచి కానీ ఎప్పుడు కూడా ఆ ఏరియా నుంచే ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం జరుగుతుంది. కానీ ఈసారి అది మార్చాలి, ఖచ్చితంగా మన జీలిగిమిల్లి మండలానికి మనం ఎమ్మెల్యేగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో సుమారు 7 సంవత్సరాలుగా ప్రయాణం చేసి ఈరోజు జీలిగిమిల్లి మండలానికి ఒక ఎమ్మెల్యే వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము చేసి చూపించాం. ఈరోజు సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి అభివృద్ధి మీ అందరికీ తెలుసు. సుమారు 30-40 సంవత్సరాలుగా లేనటువంటి రోడ్స్ కానీ, అలాగే మన వాటర్ ట్యాంక్స్, మన పంచాయతీ 12 పంచాయతీలకు సంబంధించి 12 వాటర్ ట్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా మనం సీసీ రోడ్లు సుమారు 7,20,00,000 రూపాయలు ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు అందించేటువంటి కార్యక్రమం మనం చేశాం. అలాగే బీటీ రోడ్లు జీలిగిమిల్లి మండలానికి సంబంధించి సుమారు 13 కోట్ల రూపాయలతో ఈరోజు మనం బీటీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే మనం బరింగిలపాడు నుంచి రాచనగూడెం వరకు 3,50,00,000 రూపాయల రోడ్ని మనం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే బరింగిలపాడు నుంచి దర్పగూడెం వరకు మీ అందరూ చూస్తున్నారు, 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అలాగే జీలిగిమిల్లి నుంచి వంకవారిగూడెం రోడ్డు కూడా 1 కోటి రూపాయలు నిధులతో శాంక్షన్ అవడం జరిగింది. అలాగే అంకనగూడెం నుంచి రాచనగూడెం వరకు 3,50,00,000 రూపాయలని రోడ్లు పోయడం జరిగింది. అలాగే జీలిగిమిల్లి నుంచి మక్కినారగూడెం వరకు 4 కోట్ల రూపాయలు మనం బీటీ రోడ్స్ పోయడం జరిగింది. అలాగే మనకి ఈరోజు చూసుకున్నట్లయితే అటు పోలవరం నుంచి బుట్టాయిగూడ నుంచి ఇటు జీలిగిమిల్లి నుంచి హైవే సుమారు 170 కోట్ల రూపాయలతో హైవే పనులు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈరోజు సుమారు 170 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు పోయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్లయితే CMRF రిలీఫ్ ఫండ్లు ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి వారందరికీ కూడా ఆపరేషన్ చేయించుకుంటే మన ప్రభుత్వం తరఫున సుమారు 6 కోట్ల రూపాయలు మన CMRF రూపంలో వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే PGRS మీరు ఏదైతే సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకువస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన ఆ సమస్యను పూర్తి చేసే విధంగా మనం ఈరోజు జిల్లాలో మొదటి స్థానంలో పోలవరం నియోజకవర్గంలో ఉండటం చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే ఈరోజు స్కూల్కి సంబంధించి వాటి డెవలప్మెంట్, హాస్పిటల్కి సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయలు ఈరోజు మనం నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే శ్మశానాలు డెవలప్మెంట్ కోసం సుమారు 9 కోట్ల రూపాయలు ఈరోజు మనం స్పెషల్ ఫండింగ్ తీసుకురావడం జరిగింది. అలాగే హౌసింగ్ ఏదైతే గ్రామాల్లో నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో సుమారు 18. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.